రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరావతికి చట్టబద్ధత లభించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాజధానికి పట్టిన గ్రహణం వీడిందన్న సంతోషంతో గ్రామస్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొవ్వొత్తుల ప్రదర్శనతో గ్రామం వెలిగింది. ఈ శుభ పరిణామాన్ని వేడుకగా జరుపుకుంటూ గ్రామ సచివాలయం వద్ద కొవ్వొత్తులు వెలిగించి తమ ఆనందాన్ని చాటుకున్నారు. అమరావతి గెలుపు, ప్రజల గెలుపు అనే నినాదాలతో గ్రామం మారుమ్రోగింది. సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు కూటమి నాయకులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల కళ సాకారమైందని, ప్రజా రాజధానికి అసలైన గుర్తింపు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. చీకట్లు తొలగిపోయి రాష్ట్ర భవిష్యత్తుకు వెలుగులు వచ్చాయని ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా చాటి చెప్పామన్నారు. ఈరోజు పార్లమెంట్లో మనకి అమరావతికి సంబంధించి శాశ్వత రాజధానిగా మన రాష్ట్రాన్ని గుర్తిస్తూ లోక్సభలోని రాజ్యసభలోని 2 సభల్లో కూడా తీర్మానం యాక్సెప్ట్ చేసి మనకి చట్టరూపంగా తీసుకొచ్చినందుకు సంఘీభావంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కొవ్వొత్తుల ద్వారా మన సంఘీభావం తెలుపుతుందిగా మన గ్రామం తరపున మనకి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా తెలుపుకుంటూ ఒక పండుగని ఎలాగైతే వేడుకగా చేసుకుంటామో అలాగే అమరావతి రాజధానిగా ప్రకటించడానికి కూడా ఒక పండుగగా చేసుకోవాలని, మన పంచాయతీకి కూడా వెలుగులు, విద్యుత్ వెలుగులు అలంకరించాలని చెప్పడం జరగడంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆనంద వేడుకలో మనం కేక్ కట్ చేసుకోవాలని కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. సో అందరూ కూడా ఒక్కసారిగా జై అమరావతి అని మన సంఘీభావం తెలుపుదాం. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. థాంక్స్.